ఇప్పుడు ఆకు రాల్చేసి మొత్తం అంతా ఆకు, కాయ, పండు వచ్చేసిందండి. ఈ ఆకు రాలిపోయినప్పుడు కొత్తగా చిగుళ్ళు వస్తాయండి. ఆ చిగుర్లు వచ్చినప్పుడు ఆ చిగుర్లు లేతగా ఎర్రగా ఉంటాయి పింక్ కలర్‌లో. ఆ టైంలో మీరు ఆ చిగుళ్ళని ఆటిల్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని నీడన ఆరబెట్టుకోవాలండి. ఏం చేయాలి? లేతయి ఆకులు మొత్తం వదిలేసి కొత్తగా వచ్చే చిగుర్లని మీరు ఆదివారం రోజున కలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఆదివారం రోజునే కలెక్ట్ చేసుకోవాలి. ఉత్తి రోజుల్లో మీరు కలెక్ట్ చేస్తే దానివల్ల అంత ఉపయోగం ఉండదండి. ఆదివారం రోజున కలెక్ట్ చేసుకుని మీరు ఇంటికి తెచ్చుకున్న దాన్ని నీడన ఆరబెట్టుకోండి. నీడన ఆరబెట్టుకుంటే ఒక వారం 10 రోజులకి ఆరిపోతాయి. అదేవిధంగా మేడి చెట్టు యొక్క చెక్క అంటే తాట, మేడి చెట్టు బార్క్ అంటాం కదా, అది తెచ్చుకోండి. ఓకేనండి. అది ఒక 125 గ్రాములు, ఇది 125 గ్రాములు తీసుకోండి. 2 చూర్ణం చేసుకోండి. ఎంత అయినాయండి? అక్కడ 250 గ్రాములు అయినాయి. ఈ 250 గ్రాములకి మరొక 250 గ్రాములు పటిక బెల్లం కలుపుకోండి. అర్థమైంది కదండి? పటిక బెల్లం కలుపుకొని రోజు ఉదయాన్నే లేవగానే టీలు కాఫీలు తాగే టైంలో ఒక పెద్ద కప్పు పాలలో ఒక చెంచా ఈ పొడి వేసుకుని తాగండి. ఈ విధంగా ఒక 3 నెలలు తీసుకోండి. 3 నెలల్లో మీ చర్మ సౌందర్యం ఎంత పెరుగుతుందో ఆలోచించుకోండి. మీరు ఊహించలేరు. మీకు చిన్నప్పటి నుంచి ఒంటి మీద ఉన్న ర్యాషెస్ కానీ, చిన్న చిన్న పొక్కులు కానీ, డిస్కలర్ కానీ, స్కిన్ ఎలర్జీలు కానీ, చిన్న చిన్న ఎలర్జీలు ఉండటం వల్ల చాలామందికి తలలో చుండ్రుండి అది రాలటం వల్ల వీపంతా పొక్కులు ఉంటాయి, చెస్ట్ అంతా పొక్కులు ఉంటాయి, భుజాల మీద పొక్కులు ఉంటాయి. అవి పెరిగి పెరిగి మళ్ళీ పింపుల్స్లే మారుతూ ఉంటాయి ఫేస్ మీద అన్ని చోట్ల. రక్తాన్ని శుద్ధి చేయటంలో ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో ఇది 100కి 100 పాళ్ళు పనిచేస్తుందండి. ఒక అద్భుతమైన ఫార్ములా ఇది. దీన్ని నేను చాలా విపులంగా మీకు మళ్ళీ చెప్తున్నాను. ఆదివారం రోజున ఉదయం మర్రి చెట్టు ఆకు రాల్చేసి కొత్తగా చిగుర్లు తొడిగే టైంలో ఆ చిగుర్లని కలెక్ట్ చేసుకోండి. ఎర్రగా ఉంటాయి ఆకులు, లైట్ పింక్ కలర్లో ఉంటుంది ఆ చిగురు. ఆ వచ్చిన ఆకు కూడా అది దగ్గర 2x2 ఇంచెస్ వచ్చేదాకా కూడా అదే కలర్లో ఉంటుంది, ఆ పింక్ కలర్లో. అంతవరకు మీరు ఆ చిగురు అనేదాన్ని తెంపుకోవచ్చు. ఓకేనండి. తెంపుకుని దాన్ని తెచ్చుకుని నీడన ఆరబెట్టుకోవాలి. ఆదివారం కోసుకురావాలి, నీడన ఆరబెట్టాలి. కోసే ముందర చెప్పాను కదండి ఏమని? చెట్టుకు దండం పెట్టుకుని, నిన్ను భగవంతుడు మా యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చాడు కాబట్టి నీ యొక్క దీవెనలతో, నీ సహకారంతో నీ యొక్క అంగాల్ని మేము కలెక్ట్ చేసుకుంటున్నాం, నీ యొక్క పార్ట్లు. దయచేసి మాకు మా అనారోగ్యాన్ని తగ్గించి సుఖాన్ని ఇవ్వు, మా ఆరోగ్యాన్ని కాపాడు అని దండం పెట్టుకుని, కుదిరితే ధన్వంతరికి కూడా దండం పెట్టుకుని, అప్పుడు మీరు ప్రేమతోటి ఆ మూలికని కలెక్ట్ చేసుకుని చాలా ప్రేమతోటి వేసుకోవాలి మీరు. అలాగా ఆత్మతోటి మనస్సుతోటి ప్రేమగా మాత్రం వేసుకుంటే 10 రెట్లు ఎక్కువగా ఏ మందైనా పనిచేస్తుందండి. దాన్ని అసహించుకుంటా కానీ, విరక్తితో కానీ, ఏదో తల్లిదండ్రులు చెప్పారు లేకపోతే డాక్టర్ చెప్పాడు గతి లేక వేసుకుంటున్నానని దాన్ని చెదరించుకుంటా వేసుకుంటే ఏ మూలిక కాడ మీకు పూర్తిగా పనిచేయదండి. అర్థమైంది కదండి? అందుచేత దీన్ని ఎలా చెప్పాను నేను? 1 వంతు మర్రి చిగుళ్ళు, 1 వంతు మేడి చెట్టు తాట, దాన్ని ఔదుంబర వృక్షం అంటారు. ఔదుంబర వృక్షం అంటే చాలామందికి తెలుసు, దత్తాత్రేయుడు ఎక్కడుంటాడండి? దత్తాత్రేయుడు ఔదుంబర వృక్షం యొక్క మొదట్లో ఉంటాడు. ఆ వృక్షం యొక్క కిందే తపస్సు చేసుకుంటాడు ఆయన. ఔదుంబర వృక్షం అంటే ఒక అద్భుతమైన వృక్షం అది. దత్తాత్రేయుడు అంటే ఎవరో? త్రిమూర్తులు. అంత గొప్ప శక్తి ఆ వృక్షంలో ఉంది. దాని గురించి తర్వాత వీడియోలో చెప్తానండి. కానీ ఈరోజు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ మర్రి చెట్లో యొక్క చిగుళ్ళలో ఆ ఔదుంబర వృక్షం యొక్క తాటాన్ని తీసుకుని అదొక వంతు, ఈ చిగుర్లు ఆరిపోయిన తర్వాత దీని చూర్ణం ఒక వంతు, దాని చూర్ణం ఒక వంతు, 2 వంతులైనవి కదండి. 2 వంతులు పటిక బెల్లం తీసుకోవాలి. అర్థమైంది కదండి? దాన్ని మెత్తని చూర్ణం చేసుకోవాలి. అప్పుడు అన్నీ కలిపి మీరు ఒక మందుగా తయారు చేసుకుని చక్కని చూర్ణం కింద రోజు 1 స్పూను మాత్రం మీరు పరగడుపున టిఫిన్ తినే ముందర ఒక అరగంట ముందర కలుపుకుని తాగండి.
మీకు రక్తశుద్ధి చేయడంలో ఒక అద్భుతమైన ఫార్ములా మీకు ఈరోజు మన ప్రేక్షకులకు నేను అందిస్తున్నానండి. దీనిని చేసుకుని ఎవరైతే చెడు రక్తం ఉందో, ఎవరికైతే స్కిన్ బాగోలేదో, ఎవరైతే 30 దాటాక పెళ్లి చేసుకుంటారో ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తాగొచ్చు. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే క్షేత్రశుద్ధి కూడా చేస్తుందండి. ఇది ఓన్లీ రక్తశుద్ధే కాదు, క్షేత్రశుద్ధి. క్షేత్రం అంటే ఏంటి? స్త్రీ అంటే భూమి. స్త్రీ యొక్క గర్భాశయము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే అవయవాలన్నీ, ఆ అవయవాన్ని క్షేత్రం అంటాం. అంటే బొడ్డు కింద. అర్థమైంది కదండి? ఆ క్షేత్రశుద్ధి అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే పూర్వం మ్యారేజ్లు ఆడవాళ్ళకి 18, మగవాళ్ళకి 20, లేకపోతే 16, 18లో చేసేసేవారు. ఆ టైంలో వాళ్ళ యవ్వనం అనేది పీక్ స్థితిలో ఉంటుంది. వాళ్ళ శారీరకమైన కోరికలు కానీ, వాళ్ళ యొక్క స్పెర్మ్ కానీ, శుక్రం కానీ, ఇవన్నిట్లో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంటుందండి. ఆ టైంలో పిల్లలు పుట్టడం వల్ల చాలా శక్తివంతంగా పిల్లలు పుడతారు. అర్థమైందండి? ఇది మన గవర్నమెంట్ 22 వచ్చేదాకా చేసుకోవద్దని మీరు విరుద్ధంగా చెప్తున్నారని అనొద్దు. శాస్త్రంలో ఏదైతే ఉందో, మన ఆయుర్వేదంలో ఉన్న ఏదైతే గొప్ప లక్షణాలు, గొప్ప గుణాలు ఉన్నాయో, మన శరీరం గురించి ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేశారో అవి నేను చెప్తున్నానండి. అది నా బాధ్యత. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం లైఫ్లో సెటిల్ అవ్వాలని 30 దాటిపోయాక మ్యారేజ్ చేసుకుంటున్నాం. అప్పటికి ఈ జాబ్ టెన్షన్ అవనివ్వండి, లేకపోతే మనం తినే ఆహారం అవనివ్వండి, ఉన్న టెన్షన్ల వల్ల కానీ వీళ్ళకి కంపల్సరీగా 100కి 90 మందిలో బీపీ, షుగర్ కానీ, లేకపోతే బీపీ, కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే షుగరు, థైరాయిడ్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, అనేక రకాల వ్యాధులు, పైల్స్ కానీ, ఒకటి కాదండి కనీసం 2-3 వ్యాధులు ఉంటున్నాయి వాళ్ళకి. 30 రాకుండానే 30లోనే. వీళ్ళు 30, 32, 35 వచ్చేదాకా మ్యారేజ్ చేసుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుందండి? దీనివల్ల మీలో శక్తి క్షీణించిపోతుంది. అప్పటికే మీ యవ్వనం వృధాగా అయిపోతుంది. మీకు పుట్టే పిల్లలు ఈ వ్యాధులతోటి పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మోడర్న్ వైద్యంలో చెప్తారు వంశపారంపర్యంగా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయని. మరి ఎందుకు రావండి? ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? అందుచేత నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, నేను చెప్పేది ఇవాళ ఉన్న రూల్ ప్రకారం వ్యతిరేకం అయ్యి ఉండొచ్చు, కానీ 22, 20లో పెళ్లి చేసుకుంటేనే 18 చేసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నాను నేను. మగవాడికి 18, 20, ఆడదానికి 18 అలా వస్తే శక్తివంతమైన సంతానం పుడతారు. మీకు 40, 45 ఏళ్ళు వచ్చేసరికి మీ పిల్లలు మీ చేతికి అందొస్తారు. అర్థమైంది కదండి? వాళ్ళు మీతోటి పాటు సంపాదించడం కానీ, ఫ్యామిలీని ముందుకు నడపడంలో సహాయ సహకారాలు కానీ అందిస్తారు పిల్లలు. అందుచేత ఈ మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవటం వల్ల మీలో ఏ అయితే నీరసాలు, జబ్బులు ఉన్నాయో ఆ జబ్బుల నుంచి కొంత కాపాడి మీ శరీరంలో అద్భుతమైన ఇమ్యూనిటీని పెంచి స్త్రీలలో క్షేత్రశుద్ధి అనేది చేసి, ఆ క్షేత్రశుద్ధి అంటే నేను చెప్పాను కదండి భూమితోటి సమానమని. మంచి భూమిలో ఒక సచ్చు విత్తనం మీరు వేసినా కూడా బలమైన మొక్క పుడుతుందండి. అర్థమైంది కదా? అదే సచ్చు భూమి, చౌడు భూమి అనుకోండి, మీరు ఎంత బలమైన విత్తనం వేసినా మొలవకపోవచ్చు, మొలిసినా నీరసంగా ఉంటుంది. ఇదే విధంగా మీ యొక్క సంతానం కూడా క్షేత్రశుద్ధి కానీ, శరీర శుద్ధి కానీ చేసి గర్భశుద్ధి ఇవన్నీ బలంగా ఉన్నప్పుడైతే, ఆ క్షేత్రశుద్ధి ఎప్పుడైతే ఉందో, ఈ మగవాని యొక్క శుక్రం బలం లేకపోయినా, అందులో ఉన్న శుక్రంలో ఉన్న అణువులకి బలం లేకపోయినా కూడా ఈ స్త్రీ యొక్క క్షేత్రంలో ఉన్న శక్తిని తీసుకుని ఒక బలమైన, అద్భుతమైన, మన భారతదేశానికి కానీ, మన దేశానికి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన కుటుంబానికి, మన ఊరికి, అందరికీ ఉపయోగపడే ఒక అద్భుతమైన సంతానం నెక్స్ట్ జనరేషన్ అనేది తయారవుతుందండి. నెక్స్ట్ జనరేషన్, శక్తివంతమైన జనరేషన్ని తయారు చేయాలంటే ఆయుర్వేదంలో కొన్ని వందల ఫార్ములాలు ఉన్నాయండి. అందులో ఒకటి ఈ మర్రి చెట్టు, మేడి చెట్టు వాడుకుని చేసుకునే ఫార్ములా ఈరోజు నేను చెప్పాను. నేను ఇంత స్లోగా చెప్పడానికి కారణం, మీ అందరూ రాసుకుని ఇటువంటివి చేసుకుని మీరు అనేక రకాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని సత్సంతానం, బలమైన సంతానం, ఫ్యూచర్ జనరేషన్ శక్తివంతంగా తయారు చేయాలని ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటే మీ క్షేత్రశుద్ధి, శరీర శుద్ధి, రక్తశుద్ధి చేసుకుని
మీ యొక్క వ్యాధులు మీ పిల్లలకి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అర్థమైంది కదండి? అంత అద్భుతమైన ప్రక్రియ మన మర్రి చెట్టులో ఉంది. ఓకేనండి. ఇంకా అనేక ఫార్ములాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం.